హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ లో ఎగ్జాంపుల్ 6, ఎగ్జాంపుల్ 7, ఎగ్జాంపుల్ 8 3 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 8 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్స్ అర్థం అవుతానే ఎక్సర్సైజ్ 8.2 8.3 అనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, దానికంటే ముందర గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం జరగబోయే రిజల్ట్ వరకు, అలాగనే పాలిటెక్నిక్, అలాగనే త్వరలోనే జనవరి నుంచి మనము ఖచ్చితంగా మ్యాథ్స్ ప్రిపరేషన్ అంటే ఫైనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఓకే గైస్, అలాగనే మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి మీరు ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ఇన్ఫర్మేషన్ అలాగనే మోడల్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నాకు హాయ్ మెసేజ్ చేయండి టెలిగ్రామ్ లో. మీకు ఖచ్చితంగా నేను మోడల్ పేపర్స్ పంపించడం జరుగుతుంది. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చేసాము? ఎగ్జాంపుల్ 6, ఎగ్జాంపుల్ 7, 8 ఎలా ఉంటుంది అంటే ఇప్పటి వరకు మనం చేసిన లెక్కలు ఎలాగంటే ట్రయాంగిల్స్ లో 2 సైడ్ తెలిస్తే థర్డ్ సైడ్ తెలియకుంటే పైథాగరస్ థీరం ఉపయోగించి కనుక్కున్నాం. అలాగనే ఒక టెగ్నామెట్రిక్ రేషియో ఇస్తే వాల్యూ మిగతా అన్ని టెగ్నామెట్రిక్ రేషియో వాల్యూస్ కనుక్కున్నాం. అంటే కాట్ ఇస్తే సైన్, కాస్, టాన్ కనుక్కున్నాం. సీకెంట్ కూడా కనుక్కున్నాం. అంటే ఒక్క టెగ్నామెట్రిక్ రేషియో ఇస్తే మిగతా టెగ్నామెట్రిక్ రేషియోస్ అన్ని కనుక్కున్నాం. ఇంకా అయిపోయింది, పైథాగరస్ థీరం ఉపయోగించేది అయిపోయింది. కానీ ఇప్పటి నుంచి లెక్క ఎలా ఉంటుందంటే మనకి యాంగిల్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది. ఏంది? యాంగిల్ సైడ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో అంటే ఇప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక యాంగిల్ ఇవ్వడం జరిగింది, ఒక లెంత్ ఇవ్వడం జరిగింది. అంటే మిగతా 2 సైడ్స్ లెంత్ కనుక్కోవడం లేదా మిగతా యాంగిల్ కనుక్కోవడం. ఓకే, అలా ఉంటుంది అనమాట. అంటే యాంగిల్ సైడ్స్ బేస్ చేసుకొని మిగతా యాంగిల్స్, మిగతా సైడ్స్ కనుక్కోవడం ఇక్కడి పని అనమాట. దానికి మనం వాడుతున్నాం టేబుల్ ఏదంటే టెగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ద స్పెసిఫిక్ యాంగిల్స్. ఆ టేబుల్ ఉంది కదా, అంటే సైన్ 0 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? 0. అంటే ఆ వాల్యూస్ తోనే ఇప్పుడు సైడ్స్, యాంగిల్స్ కనుక్కుంటాం. అంటే ఇప్పటి నుంచి జరిగే క్వశ్చన్స్ అన్ని ఇలాగనే ఉంటాయి. ఓకే, అర్థమైందా? ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం పైథాగరస్ థీరం అవన్నీ మనం ఇప్పుడు పైథాగరస్ థీరం కాదు, ట్రయాంగిల్స్ 2 సైడ్స్ కాదు, రేషియోస్ కాదు, టెగ్నోమెట్రిక్ రేషియోస్. కానీ టెగ్నోమెట్రిక్ రేషియో యాంగిల్స్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 6. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి. ఏంది? రైట్ యాంగిల్డ్ ఎక్కడ? యాంగిల్ బి దగ్గర. ఓకే, ఏబి ఇస్ 5 సెంటీమీటర్స్. ఏబి ఎంత? 5 సెంటీమీటర్స్. యాంగిల్ సి ఇక్కడ చూడండి, యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 30 డిగ్రీస్. డిటర్మైన్ ద లెన్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది బిసి అండ్ ఏసి. అసలు ఏం కనుక్కోమంటున్నారు ఇంతకు మనకి ఇచ్చింది ఏంది? బి అనే దగ్గర 90 డిగ్రీస్ ఉంటుంది, అలాగనే ఏబి 5 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఏదైతే ఉందో అదే యాంగిల్. అంటే యాంగిల్ సి దగ్గర 30 డిగ్రీలు ఉంది. ఓకే, అది మనకి ఇచ్చిన కండిషన్. అలాగైతే ఏం చేయాలి? అలాగైతే డిటర్మైన్ ద లెంత్స్ ఆఫ్ ది సైడ్స్, బిసి లెంత్, ఏసీ లెంత్. నేనేం చెప్పినాను? నీకు ఖచ్చితంగా ట్రయాంగిల్ 3 సైడ్స్ తెలియాలంటే మనం పైథాగరస్ థీరం వాడాలి. పైథాగరస్ థీరం వాడాలంటే ఖచ్చితంగా నీకు ట్రయాంగిల్స్ లో 2 సైడ్స్ తెలిసిండాలి. ఎనీ 2 సైడ్స్ తెలిసిండాలి. ఎనీ 2 సైడ్స్ తెలిసినానుకో నువ్వు పైథాగరస్ థీరం వాడొచ్చు. కానీ ఇక్కడ మనకి 1 సైడే ఉంది కాబట్టి మనకు ఒక యాంగిల్ అంటే ఆ యాంగిల్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఏసీ లెంత్ అలాగే బీసీ లెంత్ వాల్యూ కనుక్కోవాలి. అర్థమైంది గైస్? ఇక్కడ చూడండి ప్రాబ్లం సొల్యూషన్ ఎలా రాయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చినది అర్థం ఏం? ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, రైట్. అలాగనే రైట్ మనకి రైట్ యాంగిల్ డెట్ బి అని ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగని ఇంకోటి ఏమైంది? ఏబి ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంది? యాంగిల్ సి ఈక్వల్ టు 30 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఐడికి అయిపోయింది. దానికంటే మనం గమనియండి, యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఏంది? ఆపోజిట్. ఈ కింది వైపు ఉన్న దాన్ని అడ్జసెంట్. దీన్ని హైపోటెనస్ అంటాం. ఓకే, క్లియర్? ఇది తెలుసుకుందాం. నాకు ఇక్కడ ఆపోజిట్ తెలుస్తుంది, అడ్జసెంట్ తెలియదు. ఏంది? ఆపోజిట్ తెలుస్తుంది, అలాగనే అడ్జసెంట్ తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఏంది? ఆపోజిట్ బై అడ్జసెంట్ అని దేనికి ఉంటుంది? టెగ్నోమెట్రిక్ రేషియో టాన్ కు ఉంటుంది. ఏంది? టాన్ టీటాకు ఉంటుంది. అర్థమైందా? టీటా అంటే ఏంది? యాంగిల్ 30 డిగ్రీస్. మనం ఇప్పుడు ఇదే అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్ ఉంది కదా, అంటే ఇప్పుడు నాకు ఆపోజిట్ తెలుస్తుంది కానీ అడ్జసెంట్ తెలియట్లేదు. అడ్జసెంట్ కనుక్కొని నేను వాడే టెగ్నోమెట్రిక్ రేషియో వర్తన ఏది? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేని టెగ్నోమెట్రిక్ రేషియో ఉంటుంది? టాన్ కు ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు టాన్ రాసుకుందాం అనమాట. అంటే టాన్ ఇగో ఇక్కడ చూడండి, టాన్ ఏ డిగ్రీ కడ, ఏ యాంగిల్ కడ? సి అనే యాంగిల్ కడ. అందుకే సి అని పెడుతున్నాను. సి ఆపోజిట్ అంటే ఆ యాంగిల్ సి కి ఎదురుగా ఏముంది? ఆపోజిట్ ఏబి బై అడ్జసెంట్ ఏముంది? బిసి. కింది వైపు ఉన్నదాన్ని బిసి అంటాం. ఇక్కడ చూడండి, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. యాంగిల్ సి ఎన్ని డిగ్రీలు ఉంది? టాన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు ఏబి లెంత్ ఎంత ఉంది? 5. బీసీ లెంత్ ఇవ్వడం జరిగిందా? లేదు, మనం అదే కదా కనుక్కోవాల్సింది. ఇప్పుడు టాన్ 30 డిగ్రీస్
tan 30 degrees వాల్యూ ఎంత 1/√3 కదా. ఏంది 1/√3. tan 30 degrees ఫార్ములా ఇది, టెక్నామెట్రిక్ టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ లో tan 30 degrees వాల్యూ చూడండి, ఖచ్చితంగా 1/3 ఉంటుంది. అంటే ఇప్పుడు నేను tan 30 degrees బదులు ఏం రాస్తాను 1/√3 ఈక్వల్ టు 5/BC. మిగతాది అలాగే నింపున్నా. ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్. BC into 1 BC ఈక్వల్ టు 5 into √3. అర్థమైందా? ఇక్కడ చూడండి సింపుల్ గా BC into 1 తో ఏం ఇంటూ చేసిన అదే వస్తుంది, అంటే BC ఈక్వల్ టు 5√3. అంటే BC వాల్యూ ఎంత వచ్చింది 5√3 వచ్చింది. అయ్యో ఇక్కడ అదే కదా మనం కనుక్కోమంది 5√3 అయిపోయింది. అంటే BC వాల్యూ ఎంత వచ్చింది 5√3. ఇప్పుడు మరి ట్రయాంగిల్స్ లో 2 సైడ్స్ తెలిసింది. మరి ఇప్పుడు మనం ఏంది పైథాగరస్ థీరం ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు కదా మరి మిగతా, అంటే అలా కూడా చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ యాంగిల్స్ మాత్రం, యాంగిల్ మీద బేసిక్ మాత్రమే ఇచ్చినారు కాబట్టి మనం యాంగిల్ ని ఉపయోగించాలి. ఓకే, ఇప్పుడు బీసీ అయిపోయింది. ఇప్పుడు ఏసీ కనుక్కుందాం. ఇక్కడ చూడండి నాకు ఆపోజిట్ వాల్యూ తెలుస్తుంది. ఏంది ఆపోజిట్ వాల్యూ తెలుస్తుంది, హైపోటెనస్ అనేది తెలియట్లేదు. ఏంది ఆపోజిట్ తెలుస్తుంది, హైపోటెనస్ తెలియట్లేదు. ఆపోజిట్ బై హైపోటెనస్ దేనికి ఉంటుంది, ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి సైన్ కు ఉంటుంది. ఏంది సైన్ థీటాకు ఉంటుంది. ఇగో ఇది టాన్, ఇది సైన్, అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను సైన్ తీసుకుంటున్నాను. సైన్ థీటా ఎంత 30 degrees. 30 degrees అనేది మారదు. ఓకే, బై ఆపోజిట్ వాల్యూ, ఇగో ఆపోజిట్ వాల్యూ ఏముంది ఏబి బై హైపోటెనస్ ఏముంది ఏసి. ఓకే రైట్, అర్థమైందా? అగైన్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు సెకండ్ అనమాట. ఇది ఫస్ట్ ది, ఇది సెకండ్ ది. అగో మనకి ఏసీ లెంత్ కావాలి కాబట్టి ఈక్వల్ టు సైన్ 30 degrees. అసలు సైన్ 30 degrees వాల్యూ ఎంత మనకి 1/2. ఇవన్నీ అసలు సైన్ కి సైన్ 30 degrees కి 1/2 ఎలా వచ్చింది, అలాగే tan 30 degrees కి 1/√3 ఎలా వచ్చిందని నేను వీడియో చేయడం జరిగింది. ఆ టెక్నామెట్రిక్ రేషియోస్ వీడియో చేయడం జరిగింది, మీరు ఖచ్చితంగా వీడియో చూడండి. సైన్ 30 degrees వాల్యూ ఎంత 1/2. ఏబి వాల్యూ ఎంత వచ్చింది మనకి 5 కదా. బై ఏసీ వాల్యూ తెలుసా, తెలీదు, అది అలాగనే రాసుకుంటాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏసీ ఇంటూ 1 ఏసీ ఈక్వల్ టు 5 2 జా 10. అంటే ఏసీ వాల్యూ ఎంత వచ్చింది 10 సెంటీమీటర్స్. బీసీ అయిపోయింది, ఏబి అయిపోయింది. అంటే ఇప్పుడు దేర్ ఫోర్ బీసీ ఈక్వల్ టు 5√3 సెంటీమీటర్స్, అలాగనే ఏసీ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. అర్థమైందా గైస్? ఇలా అంటే ఇవన్నీ బేసిక్ అర్థం చేసుకోవాలి. అసలు ఫార్ములా ఎలా వచ్చింది, ఇవన్నీ కండిషన్స్ గానే తెలుసుకుంటేనే మీకు ఇవన్నీ అర్థం అవుతుంది అనమాట. ఇగో మీకు ఇక్కడ యాంగిల్ ఒక సైడ్ ఇవ్వడం జరుగుతుంది, లేదా సైడ్స్ ఇచ్చి యాంగిల్ కనుక్కోవడం జరుగుతుంది. అలా రకరకాలుగా ఉంటుంది అనమాట. ఇప్పటి నుంచి మెయిన్ పాయింట్ బేసిక్ ఇవి అర్థం కావాలి. ఇక్కడ చూడండి నాకు ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ తెలీదు. అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో సంబంధించి టాన్ కి. ఇక్కడ నాకు ఆపోజిట్ తెలుసు, హైపోటెనస్ తెలీదు. అంటే దేనికి సంబంధించి సైన్ కి సంబంధించి. అలా అనమాట. ఆ రెండింటిని బేస్ చేసుకొని నువ్వు ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాడుతున్నావు అనేది నీకు తెలియాలి. ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాడడం తెలిసిందనుకో ఖచ్చితంగా నీకు ఈ ప్రాబ్లం చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఒక క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళడమే. అర్థమైంది గైస్? 7th ప్రాబ్లం. ఓకే, ఎగ్జాంపుల్ 7 అనమాట. ఇక్కడ చూడండి, ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ఎట్ Q. ఏంది ఎక్కడ రైట్ యాంగిల్, ఇక్కడ 90 degrees ఎక్కడ Q కాడ. ఓకే, PQ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అండ్ PR ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. PQ ఆన్సర్ ఎంత 3, PR ఆన్సర్ ఎంత 6 సెంటీమీటర్. డిటర్మైన్ ద యాంగిల్ QPR అండ్ PRA. ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఇందాక ప్రాబ్లమ్స్ ఏమో మనకి ఒక సైడ్ ఒక యాంగిల్ ఇచ్చి 2 sides కనుక్కోమన్నారు. కానీ ఇప్పుడు ఏంది 2 sides ఇచ్చి ఇప్పుడు యాంగిల్స్ కనుక్కోమంటారు. ఏది ఆల్రెడీ ఇక్కడ 90 degrees ఉంటుంది రైట్. అంటే ఇప్పుడు యాంగిల్ ఏది PR. అంటే ఏం కనుక్కోవాలి మనం ఇప్పుడు PR అనే యాంగిల్ ని కనుక్కోవాలి. అంటే యాంగిల్ R యాంగిల్ P వాల్యూ కనుక్కోవాలి. మీరు దానికంటే ఒకటి గమనిస్తే మనకి ట్రయాంగిల్ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, మొత్తం 180 degrees ఉంటుంది కదా. ఎంత 180. ఓకే, ఆల్రెడీ ఒకటి తెలిసింది. అంటే ఇంకోటి తెలిసింది అనుకో ఏమవుతుంది, 180లో నుంచి 2 యాంగిల్స్ నుంచి తీసేస్తే P అనే యాంగిల్ వస్తుంది. అర్థమవుతుందా? ఏమన్నా 2 యాంగిల్స్ కావాలి మనకి. ట్రయాంగిల్ లో నీకు 2 యాంగిల్స్ ఇచ్చి ఒక సైడ్ కనుక్కోవాలి అనుకో ఏం చేస్తాం మనము, 2 యాంగిల్స్ సమ్ చేసి థర్డ్ సైడ్ ని కనుక్కుంటాం. ఎంతలో నుంచి 180లో నుంచి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా నేను ఏం చెప్తున్నానంటే ఒక్క యాంగిల్ కనుక్కుంటే చాలు. అది ఎలా కనుక్కోవాలి మనకి ఇచ్చింది రాసేద్దాం. అర్థమైందా? ఇక్కడ సైడ్స్ ఇవ్వడం జరిగింది, మనం ఇప్పుడు ఏం చేయాలి యాంగిల్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇచ్చింది రాసుకుందాం. ఏం ట్రయాంగిల్ PQR. ఎక్కడ రైట్ ట్రయాంగిల్ ఎట్ Q కాడ. ఓకే, మనకి ఇంకోటి ఏమి ఇవ్వడం జరిగింది
PQ equal to 3 centimeters and PR equal to 6 centimeters. 6 centimeters. ఓకే, ఇక్కడ చూడండి, గమనిస్తే మనకి ఇప్పుడు ఏం తెలుస్తుంది? ఆపోజిట్ వాల్యూ తెలుస్తుంది. ఏంది? ఆపోజిట్ వాల్యూ తెలుస్తుంది. అలాగనే హైపోటెనస్ వాల్యూ కూడా తెలుస్తుంది. అంటే ఏంది ఇక్కడ? ఆపోజిట్ బై హైపోటెనస్. దేనికి సంబంధించింది? సైన్ కి సంబంధించింది, అంటే సైన్ థీటాకి సంబంధించింది. రైట్, అర్థమవుతుందా? నాకు ఆపోజిట్ వాల్యూ తెలుసు, అడ్జసెంట్ వాల్యూ తెలుసు, అంటే దేనికి సంబంధించినది ఇది? ఆపోజిట్ వాల్యూ తెలుసు, హైపోటెనస్ వాల్యూ తెలుసు, అంటే దేనికి సంబంధించింది ఇది? సైన్ కి సంబంధించింది. ఇదంతా ఇంట్రడక్షన్ క్లాస్ లో ఫార్ములా రాసుకోండి, ఖచ్చితంగా అర్థమవుతుంది మీకు. ఫార్ములాస్ ఇంట్రడక్షన్ క్లాస్ వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు నాకు సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. అంటే ఇక్కడ చూడండి, సైన్ థీటా అంటే ఏంది? మనకి ఆర్ కదా అక్కడ. అంటే మనకి థీటా అంటే యాంగిల్. మనకి ఇక్కడ స్పెసిఫిక్ గా మనం ఇప్పుడు ఏం వాడుకుంటాం? ఆర్ అనే వాల్యూ అనుకుంటాం. ఇక్కడ ఆర్ ఒక్కటి కనుక్కుంటే చాలు. సైన్ ఆర్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏముంది? క్యూపీ. అలాగనే హైపోటెనస్ ఏముంది? పిఆర్. ఓకే, మనకి సైన్ ఆర్ వాల్యూ తెలుసు కాబట్టి అది అలాగే ఉంటుంది. ఆ యాంగిల్ ని కనుక్కోవాలి. ఆర్ అంటే ఏంది? ఇక్కడ యాంగిల్ కదా. ఆ యాంగిల్ కనుక్కొని ఇక్కడ నేను ఆర్ అలాగనే ఉంటుంది. ఓకే, క్యూపీ. ఇక్కడ చూడండి, క్యూపీ అన్న ఎలాగైనా రాసుకోవచ్చు, ఏం కాదు. PQ రాసుకున్నా, QP రాసుకున్నా రెండు ఒకటే. 3 సెంటీమీటర్స్ బై పిఆర్ వాల్యూ. పిఆర్ వాల్యూ ఎంత? 6 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి, బాగా గమనియండి. సైన్ ఆర్ ఈక్వల్ టు క్యాన్సల్ అయిపోతుందా? క్యాన్సల్ అయిపోతుంది. 3 1 జా 3 2 జా, అంటే 1/2 కదా. 3 1 జా 3 2 జా. ఇక్కడ చూడండి, గమనిస్తే ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయాలి. 1/2 అనేది సైన్ వాల్యూస్ లో ఉందా? మనకి ఖచ్చితంగా ఉంది. ఎక్కడ? సైన్ 30 డిగ్రీస్ వాల్యూ ఎంత మనకి? 1/2 కదా. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు 1/2 బదులు మనం ఏమని రాయొచ్చు? సైన్ 30 అని రాయొచ్చు కదా. ఇక్కడ చూడండి, సైన్ ఆర్ ఈక్వల్ టు 1/2 బదులు ఏమని రాయొచ్చు? సైన్ 30 డిగ్రీస్. రైట్, ఇక్కడ చూడండి, సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఏం మిగిలింది? ఆర్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ వచ్చింది మనకి. అంటే ఇప్పుడు ఆర్ యాంగిల్ ఎంత వచ్చింది మనకి? 30 డిగ్రీస్. ఇక్కడ కూడా అదే కదా, ఆర్ ఒక యాంగిల్ కనుక్కోమన్నారు. అంటే దేర్ ఫోర్ యాంగిల్ పిఆర్క్యూ ఈక్వల్ టు 30 డిగ్రీస్. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఒక యాంగిల్ తెలిసింది కదా. ఇప్పుడు ఇంకొక ఈ రెండు యాంగిల్స్ సమ్ చేసి 180లో నుంచి తీసేస్తే మనకి పి అనే వాల్యూ వస్తుంది. ఎందుకు మనము ఆ రెండు సమ్ చేసి అది ఎందుకు తీసేయాలి? వేరే విధంగా చేయలేమంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఎలా? ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి ఇది కావాలి, ఇగో పి అనే వాల్యూ కావాలి. ఏంది? పి అనే వాల్యూ కావాలి. పి అంటే పి అనే యాంగిల్ కావాలి. యాంగిల్ కావాలంటే మనకి ఇక్కడ ఏంది? ఇక్కడ యాంగిల్ వస్తుంది, ఇక్కడ అడ్జసెంట్ తెలుస్తుంది, హైపోటెనస్ తెలుస్తుంది. ఏంది? అడ్జసెంట్ తెలుస్తుంది, హైపోటెనస్ తెలుస్తుంది. అంటే ఏంది? ఇది కాస్. కాస్ ని కూడా సేమ్ ఇలాగనే చేసుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ చూడండి, లేదు అలాగనే చేయమంటే అగైన్ ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఏం చేయాలి? యాంగిల్ పి కనుక్కోవాలి. ఏంది? యాంగిల్ పి కనుక్కోవాలి. యాంగిల్ పి కనుక్కోవాలంటే ఏంది? మనకు అడ్జసెంట్ తెలుస్తుంది, హైపోటెనస్ తెలుస్తుంది. అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ దేనికి సంబంధించింది? కాస్ థీటాకి సంబంధించింది. దేనికి సంబంధించింది? కాస్ థీటాకి సంబంధించింది. కాబట్టి కాస్ ఏది? యాంగిల్ పి కదా. పి అడ్జసెంట్. అడ్జసెంట్ ఏముంది మనకి? PQ. ఏంది అడ్జసెంట్ అంటే? యాంగిల్ కి ఎదురుకున్న దాన్ని ఆపోజిట్. ఆపోజిట్ వాల్యూ మనకి లేదు ఇక్కడ. ఇక్కడ ఏముంది? అడ్జసెంట్ వాల్యూ ఉంది. బై హైపోటెనస్ ఎంత ఉంది? పిఆర్. సేమ్ ఇలాగనే చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. ఓకే, కాస్ పి ఈక్వల్ టు PQ వాల్యూ. PQ వాల్యూ ఎంత? 3 బై హైపోటెనస్ వాల్యూ ఎంత? 6. ఓకే, కాస్ పి ఈక్వల్ టు మళ్ళీ ఇదేంది? 3 1 జా 3 2 జా 1/2. ఇక్కడ చూడండి, కాస్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత మనకి? 1/2. అంటే ఇప్పుడు 1/2 బదులు మనం ఏమని రాయొచ్చు? కాస్ 60 డిగ్రీస్ రాయొచ్చు. అంటే కాస్ పి ఈక్వల్ టు ఎంత? కాస్ 60 డిగ్రీస్. అర్థమవుతుందా? ఇవన్నీ ఫార్ములాస్, యాంగిల్స్ వాల్యూస్ అన్నమాట. కాస్ 60 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? 1/2. ఇక్కడ 1/2 వచ్చింది. ఇక్కడ 1/2 అంటే ఏంది? మనకి కాస్ 60 డిగ్రీస్ వాల్యూ, అందుకే 1/2 బదులు 60 డిగ్రీస్. ఇక్కడ కాస్ కాస్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా పి ఎంత మనకి? పి మిగిలింది 60 డిగ్రీస్. అంటే పి యొక్క వాల్యూ ఎంత? 60 డిగ్రీస్. మళ్ళీ ఈ మూడు సమ్ చేయండి, ఖచ్చితంగా మనకి 180 అనేది వస్తుంది. అంటే దేర్ ఫోర్ యాంగిల్ క్యూపిఆర్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇక్కడ ఫైనల్ ఆన్సర్. దేర్ ఫోర్ యాంగిల్ QPR ఈక్వల్ టు 60 డిగ్రీస్. అలాగనే దేర్ఫోర్ ఇక్కడ చూడండి, PRQ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇదే గైస్ ఆన్సర్. లేదు ఇలా నాకు ఇలా నచ్చలేదు అన్నారు అనుకోండి,
ఖచ్చితంగా మీకు ఇక్కడ ఒక వాల్యూ తెలిసింది కదా. ట్రయాంగిల్ ఎంత మనకి 3 sides కలిపితే 180 కదా. ఇక్కడ చూడండి మనకి సి అనుకుందాం, ఇక్కడ 90 degrees అలాగనే 30 degrees ప్లస్ అలాగనే పి వాల్యూ అలాగనే పెట్టుకుందాం ఈక్వల్ టు 180. ఓకే, ఈ రెండు సమ్ చేయండి. 90 ఒక 30 ఎంత 120 ప్లస్ పి ఈక్వల్ టు 180. ఓకే, ఇది ప్లస్ చేసిన అవతలకి వస్తే మైనస్, అంటే పి ఈక్వల్ టు 180 మైనస్ 120 అంటే పి ఈక్వల్ టు ఎంత వస్తుంది 60 degrees వస్తుంది. ఇక్కడ కూడా 60 degrees అయినా వచ్చింది. ఎలాగైనా చేయొచ్చు, ఏం పర్లేదు, అంతా ఒకటే అవుతుంది. మనం బేసిక్ అనేది అర్థం చేసుకోవాలని నేను ఇలా రాశాను. నోట్ డౌన్ గైస్. Okay, example 8. If sin a minus b equal to 1/2, cos a plus b equal to 1/2. ఇక్కడ చూడండి 0 degrees less than a plus b less than 90 degrees. మళ్ళీ ఇక్కడ ఇంకో కండిషన్, a greater than b, find a and b. అసలు ఏం అనుకోమంటున్నారు, ఇంతకు మనం ఏం చేయాలి అది చూద్దాం. ఇక్కడ గమనిస్తే sin a minus b అంటే ఇక్కడ sin పక్కన ఉన్నది ఎంత ఏంది యాంగిల్, అంటే a మైనస్ బి మొత్తం తీస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 1/2. అంటే ఇక్కడ ఏంటంటే ఏ బి అనే యాంగిల్స్ మనం కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఏని మైనస్ బిని చేస్తే మనకు వచ్చే ఇక్కడ యాంగిల్ 1/2 ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ మనకు వచ్చిన ఏని బిని యాంగిల్ సైన్ కాస్ట్ కండిషన్ చేస్తే 1/2 అనేది వస్తుంది. అలాగైతే ఇక్కడ చూడండి అర్థమైందా, ఇక్కడ 1/2 మనకు ఇచ్చిన కండిషన్స్, ఆ రెండింటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఏ బి అనుకోవాలి, ఎలాగ అనుకోవాలో చూడండి. మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటంటే ఆ 2 degrees అంటే ఏ బి యాంగిల్ వస్తుంది కదా, ఆ 2 degrees సమ్ చేస్తే ఖచ్చితంగా 90 degrees లోపల ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ కండిషన్ ఇది అర్థమైందా, అంటే ఏ ప్లస్ బి యాంగిల్ ని సమ్ చేస్తే 90 degrees లోపల ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇంకో కండిషన్ చూడండి. ఏంది ఇంకో కండిషన్, ఏ యాంగిల్ కన్నా బి, ఇక్కడ చూడండి ఏ గ్రేటర్ దాన్ బి అంటే బి యాంగిల్ ఏ కన్నా ఎక్కువ ఉంటుంది. ఏంది బి అనే యాంగిల్ ఏ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇదే కదా గ్రేటర్ దాన్ అంటే, అర్థమవుతుందా. ఫైండ్ ద ఏ అండ్ బి ఎలా కనుక్కోవాలి, ఇక్కడ మనకి ఇచ్చిందే అర్థం. సొల్యూషన్ ఇక్కడ చూడండి, సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2 గివెన్ ద సైన్ ఏ. అండ్ ఇంకోటి కండిషన్ ఏమి ఇవ్వడం జరిగింది, కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2. ఇప్పుడు నేను ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటున్నాను, సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2 కదా. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక హింట్ ఉంది, ఏంది సైన్ 30 degrees ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 1/2 కదా. అంటే ఇప్పుడు 1/2 బదులు మనం ఏమని రాయొచ్చు, సైన్ 30 degrees అని రాయొచ్చు. అంటే సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ 30 degrees. సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోయింది అనుకో, ఈక్వల్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం మిగులుతుంది, ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 degrees. ఇది ఫస్ట్ కండిషన్, ఏంది ఇది ఫస్ట్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సెకండ్ ఇది చూడండి. మళ్ళీ సెకండ్ ఇది ఫస్ట్ది, ఇప్పుడు సెకండ్ది. సెకండ్ది ఏముంది, కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2 రైట్. ఇక్కడ చూడండి కాస్ ఏ ప్లస్ బి సేమ్ ఇప్పుడు సైన్ ఎలా చేసామో ఎలాగనే, కానీ 1 ఇక్కడ చూడండి కాస్ 60 degrees కాడ మనకి ఏమొస్తుంది 1/2 వస్తుంది. అంటే ఇప్పుడు 1/2 బదులు మనం ఆన్సర్ ఏమని రాయొచ్చు, కాస్ 60 degrees అని రాయొచ్చు. ఎందుకు ఇక్కడేమో 1/2 ఉంటే ఇక్కడ సైన్ తీసుకుని, ఇక్కడ కాస్ ఇక్కడ కూడా 1/2 ఉంటే కాస్ ఎందుకు తీసుకున్నాం అంటే, ఇక్కడ చూడండి మనకి ఏం వాడుతున్నాం, ఇక్కడ సైన్ అనే యాంగిల్స్ సైన్ ఒక రేషియోస్ వాడుతున్నారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సైన్ వాల్యూ వాడుకున్నాం, ఇక్కడ కాస్ కాబట్టి కాస్ వాడుకుంటున్నాం. అర్థమవుతుందా, 1/2 అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు, కాస్ 60 degrees. కాస్ కాస్ క్యాన్సిల్ అయిపోయింది, మనకి ఏం మిగులుతుంది, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 degrees. దీన్ని 1 అనుకున్నాం. ఓకే, ఇక్కడ కండిషన్ బాగా గమనిస్తాం, మనకు ఫస్ట్ ఇక్కడ రెండో కండిషన్ వచ్చింది, ఇక ఫస్ట్ కండిషన్ వచ్చింది ఏంది, ఏ ప్లస్ బి కలిపితే 90 degrees లోపల ఉంటుంది అని చెప్తున్నారు. ఇక స్మాలర్ దాన్ 90 degrees అన్నారు, కానీ ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమొచ్చింది 60 degrees వచ్చింది, అంటే 90 కంటే తక్కువ ఉన్నట్టు అనేది, అంటే ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయిపోయింది. ఓకే, పక్కన పెట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాడింగ్ చేద్దాం. ఏంది యాడింగ్ 1 and 2. 1 ఏముంది మనకి, ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 degrees. ఇక్కడ చూడండి ఏ, ఇక్కడ చూడండి ఏ మైనస్ బి ఎలా కలపాలి, ఇక్కడ చూడండి ఏ మైనస్ బి ఈ వాల్యూస్ సపరేట్ యాడింగ్ చేయాలి. ఇప్పుడు ఏ మైనస్ బి ప్లస్ యాడ్ కాబట్టి యాడ్, వాటి ఇంకో సెకండ్ ఇది కూడా ఏ ప్లస్ బి ఈక్వల్ టు వాటి ఫైనల్ ఆన్సర్స్ 30 degrees ప్లస్ యాడింగ్ 60 degrees. అర్థమవుతుందా, ఇగో ఇటు సైడ్ ఉన్నటువన్నీ ఓ పక్కకి, ఇటు సైడ్ ఉన్నటువన్నీ ఓ పక్కకి యాడ్ చేస్తున్నాం.
యాడింగ్ 1 and 2. ఓకే, ఇక్కడ చూడండి ఏమి ఇక్కడ ఉంది, మైనస్ బి ప్లస్ బి క్యాన్సల్, ఏం మిగిలింది ఇంకా మనకి 2. ఇక్కడ చూడండి మీకు సింపుల్ గా ఏ ప్లస్ బి ఏ ప్లస్ ఏ మిగిలింది ఈక్వల్ టు 60 ఒక 30 ఎంత 90 కదా. ఇప్పుడు కలపండి ఇవి ఏమవుతుంది 2a ఈక్వల్ టు 90 degrees అవుతుంది రైట్. మనకి 2 డివైడ్ చేసిన అవతల పోతే ఇంటూ చేసిన అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై అంటే 90 degrees by 2. ఓకే, అంటే యాంగిల్ ఏ ఎంత వచ్చింది మనకి 2 1 జా 245 జా, అంటే యాంగిల్ ఎంత వచ్చింది ఫస్ట్ ది ఏ 45 degrees వచ్చింది. ఇక్కడతో అయిపోయిందా, లేదు ఏం కనుక్కోవాలి ఇంకా బి కనుక్కోవాలి మనం. ఓకే, ఇక్కడ చూడండి సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 అనుకుంటాను. ఎందుకు 1 రాయొచ్చు కదా అంటే మన ఇష్టం, ఎలా దేంట్లోనన్నా సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. నేను ప్లస్ ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను 2 తీసుకుంటున్నాను. 2 ఈక్వేషన్ ఏముంది ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 degrees ఉంది రైట్. ఏ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏ ఎంత ఉంది 45 degrees ప్లస్ బి, బి ఎంత ఉంది బినే కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఇలాగనే, ఇది ప్లస్ అవతల పోతే మైనస్ అంటే బి ఈక్వల్ టు 60 మైనస్ 45. ఎందుకో ఇక్కడ చూడండి ఇది 45 ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ అంటే బి ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఇక్కడ నుండి అప్పు తెచ్చుకుంటే 10 10లో ఒక 5 పోతే 5, ఇక్కడ ఎంత ఉంటుంది 5 5లో ఒక 4 పోతే ఎంత 15 అంటే బి ఒక డిగ్రీస్ ఎంత వచ్చింది 15 వచ్చింది. ఇక్కడతో అయిపోయింది ఆన్సర్, అయిపోయింది ఇంకంతే. మనకి ఏంది కనుక్కోవాల్సింది ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ ద ఏ అండ్ బి అంతే, ఇక్కడ కనుక్కోవాల్సింది అంతే, ఇంక అయిపోయింది ఆన్సర్. కానీ ఇక్కడ గమనియండి మనకి ఏమొచ్చింది ఫస్ట్ కండిషన్ ఇక్కడ వరకే చూడండి ఆన్సర్, మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను. అక్కడ ఇక్కడ చూడండి ఏ గ్రేటర్ దాన్ బి, ఏంది ఏ గ్రేటర్ దాన్ బి రైట్. ఇక్కడ చూడండి ఏ గ్రేటర్ దాన్ ఏ ఎంత ఉంది 45 degrees కదా గ్రేటర్ దాన్ బి. ఇక్కడ చూడండి బి ఒక యాంగిల్ ఏ కన్నా ఎక్కువ ఉంది, ఇక్కడ చూడండి ఏ యాంగిల్ ఎంత ఉంది ఎక్కువ ఉంది బి కన్నా కదా, అదే మనకు అక్కడ కండిషన్ చెప్పింది. మళ్ళీ ఫస్ట్ కండిషన్ కూడా ప్రూవ్ అయింది. ఏ ప్లస్ బి చేస్తే మనకి ఎంత ఇక్కడ 90 degrees లోపల ఉంటుందని చెప్పడం జరిగింది, ఇక్కడ 60 degrees అని రావడం జరిగింది. యాంగిల్స్ కూడా కనుక్కున్నాం అంటే దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు 45 degrees, బి ఈక్వల్ టు 15 degrees. ఇంకంతే గైస్ ఆన్సర్ నోట్ డౌన్.